సాధించారు. బ్రేకింగ్ న్యూస్ 50,000 మెజారిటీ మొదటిసారి అసెంబ్లీలోకి 10 సంవత్సరాల తర్వాత అడుగు పెడుతున్నారు. అంటే ఇది ఎక్స్పెక్టెడే. నిన్న కూడా మనం వర్మ గారితో మాట్లాడుతున్నప్పుడు 50,000 మెజారిటీ వస్తుంది అన్నాడు. అవును, అదే 50,000 ఆయన కరెక్ట్ కాల్కులేట్ చేసి చెప్పాడు సార్. మీరు నేనే కలిసి వర్మతో మాట్లాడాను. నేను కూడా ట్రై చేస్తాను సార్, మీరు చెప్పండి సార్. 50,000 మెజారిటీతో గెలుస్తున్నాడు అంటే 10-15 వేలకు తగ్గుతుందని మధ్యలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు టీడీపీ విజయం, ఎన్డీఏ విజయం, కూటమి విజయం ఈ స్థాయిలో ఉన్నప్పుడు 50,000 తగ్గడం రావడం అనేది ఆశ్చర్యం కూడా ఏం లేదు కదా. అవును, కూటమికి ఈ స్థాయి విజయం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ 50,000 రాకపోవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అవును, ఈ లోకేష్కి అయితే ఇంకా భారీ విజయం వస్తుంది సార్. అవన్నీ ఎక్స్పెక్టెడ్. నేను ఉదయాన్నే చెప్పాను కదా మీకు, పవన్ కళ్యాణ్ లోకేష్ గెలుస్తాడని. వర్మ గారికి ట్రై చేస్తున్నాను సార్, ఏమన్నా కనెక్ట్ అవుతారేమో సార్. ఎలా చూడాలి సార్ పవన్ కళ్యాణ్ పడిన కష్టం, పడ్డ అవమానాలు? ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ డిజర్వ్స్ దట్ క్రెడిట్. అయితే వచ్చినటువంటి మ్యాండేట్ రీత్యా చూస్తే మీకు పవన్ కళ్యాణ్ ఆ సిగ్నిఫికెన్స్ నెంబర్స్లో కనబడకపోవచ్చు. ఎందుకంటే టీడీపీకి 130 సీట్స్ ఎబో వస్తున్నాయి కనుక జనసేనకు నెంబర్స్లో సిగ్నిఫికెన్స్ కనబడదు. కానీ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశంకి 130 సీట్స్ వచ్చిన నేపథ్యంలో చూసినప్పుడు ఏముంది, జనసేనతో సంబంధం లేకపోయినా వచ్చు కదా, తెలుగుదేశం గెలుచు కదా అనే టాక్ మొదలవుతుంది. అది దట్స్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ అనాలిసిస్ కాదు. ఎందుకంటే ఈ రాజకీయ వాతావరణమే ఈ రకంగా ఏర్పడేదే కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆ స్టాండ్ తీసుకొని టీడీపీతో కలవకపోతే. అవును, అందువల్ల నెంబర్స్ను ఎన్నికల తర్వాత నెంబర్స్ని చూసి యూ కెనాట్ ఇగ్నోర్ ది పాలిటిక్స్ కదా. అంతకు ముందున్న రాజకీయ నేపథ్యాన్ని మనం మర్చిపోలేము సార్. వీళ్ళు పదే ఎందుకు పనికిరారు, ఇది వేస్ట్, పార్టీ కాదు అని రెచ్చగొట్టి వాళ్ళిద్దరిని కలిపినట్లేదా? అంటే ఆ రెచ్చగొట్టడమే ఇటు ఉంది అటు ఉంది, అది సమస్య కాదు. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి కలవరు. పవన్ కళ్యాణ్ లైవ్లో ఉన్నాను నేను, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేను ఉన్నాం. ఓకే, నేను ట్రై చేస్తాను, ఒకసారి ఉంటే నాకు చెప్పండి. సో పవన్ కళ్యాణ్ కలవటానికి ఆయనకు కరెక్ట్గా పొజిషన్ అర్థమైంది. బీజేపీ ఏమో జనసేనను థర్డ్ ప్లేయర్గా పెట్టి జనసేన బీజేపీ కలిసి ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుదాము అని ఒక అంచనా వేశారు. అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా బీజేపీ అంచనా. తమిళనాడులో ఏడీఎంకేతో విడగొట్టుకొని లాంగ్ టర్మ్లో పెరుగుదామని ఎలాగైతే అంచనా వేశారో ఇక్కడ కూడా ఆ రకంగా ఎత్తుగడ వేశారు. కానీ పవన్ కళ్యాణ్ వినలే. పవన్ కళ్యాణ్కి అర్థమైంది ఏంటంటే వైసీపీని ఓడించకుండా, జనసేనకు బలమైన అసెంబ్లీలో ప్రవేశం లేకుండా, తాను స్వయంగా అసెంబ్లీలో ప్రవేశించకుండా జనసేనకు రాజకీయ మనుగడ ఉండదని పవన్ కళ్యాణ్కి అర్థమైంది. అందువల్ల ఈ 3 కీలకం: వైసీపీని ఓడించడము, జనసేనకు బలమైన రిప్రజెంటేషన్ ఉండడము, తాను అసెంబ్లీకి పోవడం. ఈ 3 జరగాలి అంటే టీడీపీతో కలవడమే పరిష్కారం. ఒకవేళ మూడోది ఏమైనా, ఒకవేళ టీడీపీతో కలవకపోయినా పవన్ కళ్యాణ్ గెలిస్తే గెలిచేవాడేమో ఈసారి. కానీ మొదటి 2 జరగాలంటే తాను టీడీపీతో కలవాలి. ఎందుకంటే సీఎం అంటే అయిపోదు కదా నినాదాలు. అసలు ఎమ్మెల్యేగానే గెలవకుండా సీఎం ఏమవుతారు? సో అందువల్ల ఈ లాస్ట్ 2019లో భీమవరం, గాజువాక 2 సీట్లలో ఓడిపోయాక పవన్ కళ్యాణ్కు పొలిటికల్ అండర్స్టాండింగ్ ప్రాపర్గా కరెక్ట్గా అంచనా వేశాడు. సో అందువల్ల ఊహల్లో తేలితే లాభం లేదు, గ్రౌండ్ మీద ఉండాలి అని. సో అందుకు అనుగుణంగా ఆయన టీడీపీతో కలిశాడు. టీడీపీతో కలవడం చాలామంది వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కోసం కలిశాడు, ఇట్లా రకరకాల విమర్శలు చేయొచ్చు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్. బట్ క్లియర్గా జనసేన ఇంట్రెస్ట్లోనే ఆయన కలిశాడు. సో ఐ థింక్ ఇది పవన్ కళ్యాణ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జనసేన కలిశాడు. అది ఇవాళ రిజల్ట్లో కనబడుతుంది కదా. నీకు టీడీపీతో కలిసి ఉండకపోతే 16-17 సీట్లు వచ్చేదే జనసేనకు. మామూలు విషయం కాదు కదా. 2 ఎంపీ సీట్లు వచ్చేది. తానే స్వయంగా ఎమ్మెల్యేగా 2 సీట్లలో ఓడిపోయిన స్థాయి నుంచి, ఒక్క ఎమ్మెల్యే సీట్ నుంచి 17 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న రాజకీయ లైన్ కరెక్ట్ ప్రూవ్ అయింది కదా. 20 ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అందువల్ల ఇది క్లియర్ ఇండికేషన్. పవన్ కళ్యాణ్ నేను డే 1 చెప్తున్నాను, ఇప్పుడే కాదు, మీరు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసినప్పటి నుంచి చెప్తున్నా.
పవన్ కళ్యాణ్ కరెక్ట్గా రాజకీయాలను అర్థం చేసుకున్నాడు, రాజకీయాలు అంచనా వేశాడు, సరైనటువంటి వ్యూహంతో వెళ్తున్నాడు అని డే 1 చెప్తున్నాడు. అది వాళ్ళ రిజల్ట్ ప్రూవ్ అయింది కదా. అవును సార్. రఘురామకృష్ణరాజు కూడా విజయం 56,421. ఎలా చూడాలి సార్? అంటే ఇది ఒక్కొక్కరు విజయాలుగా చూడాల్సింది ఏం లేదు కదా. కూటమికి 157 సీట్లు వస్తుంటే ఎవరైనా గెలుస్తారు కదా. ఈయన బద్ధశత్రువు అని కదా, ఎవరైనా కావచ్చు. ఓ నీకు క్లియర్ స్వీప్ అవుతున్నప్పుడు ఒక్కొక్క దాన్ని చూడాల్సిన అవసరం కూడా లేదు. అవును, ఓడిపోతే చూడాలి, ఇప్పుడు గెలిస్తే కాదు. ఇప్పుడు కూటమి తరఫున ఎవరైనా ఓడిపోతే ఎందుకు ఓడిపోయారని చూడాలి. అవును, గెలిస్తే ఎందుకు గెలిచారని చూసే అవసరమే లేదు. అంటే ఇట్స్ క్లియర్ స్వీప్. ఓకే, నీకు ట్రెండ్ వేవ్ లాగా ఉన్నప్పుడు అవును, సో నీకు ఎవరైనా గెలుస్తారు. రఘురామకృష్ణరాజు ఎందుకు గెలవాలని, ఇంకా జగన్కు వ్యతిరేకంగా సింబల్గా ఉన్నాడు కదా. ఆయన ఈవెన్ పార్లమెంట్ పోటీ చేసిన 2 లక్షల మేడతో గెలిచేవాడు. అవును. సో అందువల్ల క్లియర్ వేవ్ అది, అందులో అనుమానం లేదు. సో ఈ వేవ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజును డైరెక్ట్గా ఫేస్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఫేస్ చేయాలి. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ మూమెంట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. ఆయన సపోర్టర్లు 18 మందే ఉంటారు. అగ్రెసివ్ టీడీపీని ఫేస్ చేయాలి. సో ఇది ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఓకే సార్. తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ 8 లీడు, బీజేపీ 8 లీడు, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 లీడు. నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఎక్స్పెక్టెడ్ కదా, మనం మొదటి నుంచి చాలాసార్లు చెప్పుకున్నాం కదా. బీఆర్ఎస్ గెలిస్తే ఒక మెదక్లో గెలవాలి, ఆ మెదక్లో కూడా గెలవకపోతే ఎక్కడా గెలవదు, ఇది అనుకున్నదే కదా. సో సికింద్రాబాద్ అని, నాగర్ కర్నూలు అని అంచనాలు వేసుకుంటున్నారు. కానీ మేము అక్కడ పోటీ ఇస్తామని అంచనా, కానీ ఫస్ట్